భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకులలో మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా ఒకరు. కొన్ని దశాబ్దాలుగా ఇళయరాజా సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలకు క్లాసిక్ అనదగ్గ సంగీతాన్ని ఇళయరాజా అందించారు. ఇటీవల చెన్నైలో ఇళయరాజాకి ఓ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు దర్శకుడు శంకర్, హీరో విక్రమ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇళయరాజా సన్మాన కార్యక్రమానికి సీనియర్ నటి రోహిణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శంకర్, విక్రమ్ లాంటి ప్రముఖులంతా ఇళయరాజా సంగీత శైలి, ఆయన గొప్పతనం గురించి ప్రసంగించారు. నటి రోహిణి శంకర్ని అడిగిన ఓ ప్రశ్నకు ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రోహిణి కంగారు పడిపోయింది. మీరు ఇళయరాజా గారితో కలిసి ఎప్పుడు పనిచేస్తారు? మీ కాంబినేషన్ కోసం అంతా ఎదురు చూస్తున్నాం అని రోహిణి శంకర్ని ప్రశ్నించింది. దీంతో ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకే ఛాన్సులు ఇప్పిస్తున్నావా? నాకు అలాంటివి నచ్చవు. ఇక్కడ సినిమాల ప్రస్తావన వద్దు. ఆయనకు ఎవరితో పని చేయాలనిపిస్తే వారినే ఎంచుకుంటారు. ఎందుకు ఆయనను ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతావు అని ఇళయరాజా రోహిణిని వేదికపైనే అడిగేశారు. ఇళయరాజాకు కోపం రావడంతో రోహిణి కంగారు పడింది. నా ఉద్దేశం అది కాదు సార్ అని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఇళయరాజా ఖచ్చితంగా కోపంగా మాట్లాడడంతో అక్కడే ఉన్న రజనీకాంత్, రెహమాన్, శంకర్, విక్రమ్ వంటి వారు వాపోవడం వారి వంతైంది. ఈ సంఘటన అనంతరం తాను ఇళయరాజా గారితో ఎందుకు పని చేయలేదో శంకర్ వివరించారు. తన తొలి చిత్రం జెంటిల్మెన్ కోసం ముందుగా ఇళయరాజా గారినే సంగీత దర్శకుడుగా అనుకున్నానని, కానీ ఆయనతో పని చేయలేకపోయానని శంకర్ తెలిపాడు. ఇళయరాజా సార్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, దర్శకుడు, సంగీత దర్శకుడు చాలా విషయాలు చర్చించుకుంటేనే ఆ చిత్రం బాగా వస్తుంది. కానీ నాకు ఆ సమయంలో ఇళయరాజా గారితో మాట్లాడేంత ధైర్యం లేదు. ఏదైనా విషయంలో ఆయన్ని ఒప్పించగలనా అనే సందేహం వేసింది. అందుకే ఆయనతో సినిమా చేయలేకపోయా అని శంకర్ బదులిచ్చారు. ఏది ఏమైనా ఒక స్టేజ్ పైన ప్రఖ్యాత నటీమణి అని కూడా చూడకుండా ఇలా అవమానకర రీతిలో మాట్లాడడం ఇళయరాజా వంటి వారికి తగిన పనేనా అంటూ పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి వివాదం ముదిరి పోను పోను ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.